తర్వాత ఒక సంవత్సరం తర్వాత అంటే వాళ్ళు అంతకు మించి వాడుతున్నట్టు అనిపిస్తే మళ్ళీ వాటిపైన ఎక్కువగా డిపాజిట్లు చెల్లించుకునే పరిస్థితులు కనిపిస్తాయి. ఏదైనప్పటికీ కూడా ఇటు వినియోగదారులపైన ఈ ప్రభుత్వం భారం మోపుతూనే ఉంది. ఈ భారం వల్ల ఇప్పుడు కనెక్షన్ ఉంచుకోవాలా తీసేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు కూడా అర్థమవుతోంది. గడిచిన 5 ఏళ్లుగా ఇంధన సర్దుబాటు ఆదాయ వ్యయాల వ్యత్యాసం నివారణలో భాగంగా ట్రూ అప్ ఛార్జీల పేరిట విద్యుత్ వినియోగదారులపై మోయలేని భారం మోపారు. ఇప్పుడు ఎక్కువగా కరెంటు వాడుతున్న వినియోగదారులపై మరో బాధుడు మొదలుపెట్టారు. కనెక్షన్ తీసుకునే సమయంలో ఏ మేరకు విద్యుత్ వాడకం అవసరం ఉంటుందో పేర్కొన్న వినియోగదారులు అంతకంటే ఎక్కువగా వాడితే డిస్కంలు షోకాజ్ నోటీసులు పంపుతున్నాయి. దరఖాస్తులో పేర్కొన్న కెపాసిటీని మించి విద్యుత్ వాడుతున్నందున అదనపు డిపాజిట్ చెల్లించాలని నోటీసులు ఇస్తున్నాయి. ఈ డిపాజిట్ మొత్తాలు వేల రూపాయల్లో ఉండడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచారు. ఇప్పుడు డిపాజిట్ల పేరిట మోయలేనంత భారం వేయడం ఏమిటి అంటూ సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ అదనపు లోడ్ భారం సగటున 5,000 నుంచి 10,000 రూపాయల దాకా ఉంటుంది. దీంతో కనెక్షన్ ఉంచాలో తీసివేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో గృహ వినియోగదారులు ఉన్నారు. గత ముందు ఎన్నికల విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము, కరెంటు కష్టాలు ఉండవు అంటూ ప్రసంగాలు వదలుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఈ 5 ఏళ్ల పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. వీటికి అదనంగా బోనస్ అన్నట్టుగా ఇంధన సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు పెడితే ఎప్పుడో ఎవరో వాడుకున్న ఆ కరెంటుకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే ఐడల్లో ఉంటున్నారో వాటి నుంచి ముక్కుబిల్లు మరి వసూలు చేశారు. ఎవరైనా చెల్లించిన భక్తులు 1 నెల వాయిదా పడినా కూడా బిల్లు అర్ధంతరంగా కనెక్షన్ కూడా కట్ చేసిన పరిస్థితి. ఇలా దాదాపు ఈ 5 ఏళ్లలో ప్రజలపై అనేక రూపాల్లో ఆ విద్యుత్ సంబంధించి మాత్రం ఆ బిల్లు 500 అయితే కరెంటు వినియోగం 500 రూపాయలు వస్తే దానికి అదనంగా మరో 300 నుంచి 500 రూపాయలు వసూలు చేసిన పరిస్థితి. ఇట్లా దాదాపు 2 ఏళ్ల పాటు పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నత వర్గాల తేడా లేకుండా అందరినీ కూడా దోచేసుకున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఎక్కువ విద్యుత్ వినియోగించారంటూ కొత్తగా మళ్ళీ నోటీసులు ఇవ్వడం ప్రారంభించారు. దీంతో ఏదైతే లోడుకు సంబంధించి ఎంతవరకు అనుమతి తీసుకున్నారో దాని పరిధి దాటి అదనంగా విద్యుత్ వినియోగిస్తారు. కాబట్టి దాదాపు 5,000 నుంచి 10,000 రూపాయలు డిపాజిట్ చెల్లించాలని, లేకపోతే కనెక్షన్ పూర్తిగా కట్ చేస్తామంటూ కూడా ఆ కరెంటు సిబ్బంది ప్రజలను హెచ్చరిస్తా ఉన్నారు. దీంతో మధ్యతరగతి ఉన్నత మధ్యతరగతి వర్గాలపై ఇది భారీగా భారం పడుతూ ఉంది. ఎందుకంటే 1,000-2,000 అంటే చెల్లిస్తుందని 5,000 నుంచి 10,000 రూపాయలు చాలా ఎక్కువ మొత్తంగా కూడా ప్రజలు భావిస్తా ఉన్నారు. గతంలోనే కరెంటు విద్యుత్తుకు సంబంధించి ఎంత లోడు ఏంటి అనేది పూర్తి వివరాలతో సబ్మిట్ చేసిన తర్వాత కరెంట్ లైన్ ఇస్తారు. ఎక్కడన్నా అదనంగా ఉంటే దానికి సంబంధించి కరెంటు బిల్లుతో పాటు ఇతర ఇంధన సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు పేరుతో ఇప్పటికే వసూలు చేస్తున్న పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒక్కొక్క ఇంటికి సంబంధించి ఎవరైతే అదనంగా విద్యుత్ వినియోగిస్తున్నారు, లోన్ దాటి వాడుతున్నారని ఎవరైతే వారు సూచిస్తారో వారు కంపల్సరీగా ఆ పరిధిని బట్టి 5,000 నుంచి 10,000 రూపాయలు కట్టాల్సిందని చెప్పి నోటీసులు జారీ చేయడం. దీనికి సంబంధించి ఎటువంటి మళ్ళీ దానికి సంబంధించి ఎవరు చెప్పే అనడానికి కూడా వీలు లేకుండా వెంటనే నోటీస్ ఇవ్వడం, దానికి సంబంధించి చెల్లించకపోతే విద్యుత్ కోత కరెంట్ కట్ చేస్తాం అనే పదంపై చివరి ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. దీంతో మరోసారి జగన్మోహన్ రెడ్డి మాయ ప్రజలపై వేసిన బాణాలు మరీ ఎక్కువ అవుతున్నాయంటూ ప్రజలు చివరి ఆగ్రహం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.